श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భాగవత రత్నాకరం. ఈ భాగవత రత్నాకరం యొక్క ప్రథమ స్కంధము ప్రారంభమగుచున్నది. జన్మాదశ్యయతోన్వయాదితరతచ్ఛదేష్విఘ్నః స్వరాట్ తేనే బ్రహ్మహృదాయ అధికవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారే మృధాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషాం దామ్నా స్వేన సదా నిరస్తకుహరం సత్యం పరం ధీమహి. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతులును సమస్త పదార్థముల యందు వ్యాపించియున్నవారును అసత్పదార్థముల కంటే వేరైన వారును జడరూపులు కాని వారును చేతనాస్వరూపులును పరతంత్రులు కాని వారును స్వయం ప్రకాశులును బ్రహ్మదేవునకు హిరణ్యగర్భునకు తమ సంకల్పము చేతనే వేదజ్ఞానమును దానమునర్చిన వారును ఎవరి విషయమై గొప్ప గొప్ప విద్వాంసులు కూడా మోహితులగుచున్నారు. అట్టి తేజోమయ మహనీయులను సూర్యకాంతులలో జలమందు స్థలమును గూర్చినట్టియు స్థలమందు జలమును గూర్చినట్టియు భ్రమగలుగుచుండునట్లు ఎవరి యందు త్రిగుణమయమగు జాగ్రత్త స్వప్న సుషుప్తి రూపమగు ఈ సృష్టి మిథ్య అయినను అధిష్టాన సత్తనే సత్యముగా ప్రతీతమగుచున్నదో అట్టి మహితాత్ములను తమ యొక్క స్వయం ప్రకాశమగు జ్యోతిచే సర్వదా సర్వవిధముల మాయ నుండి మాయ కార్యముల నుండి పూర్తిగా విడవడినట్టి పరమ సత్యరూపులను పరమాత్మను మేము ధ్యానించుచున్నాము. ఇక్కడ మనం ఎవరిని మనం ధ్యానించుచూ ఉండాలి అంటే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతులను. అంటే ఈ సృష్టి అంటే మనం ఏ శరీరమైతే ముందు సృష్టింపబడుతూ ఉన్నదో ఆ సృష్టికి కారణమైన స్వరూపము ఉన్ను. రెండవది స్థితి అంటే ఆ శరీరము పుట్టిన తర్వాత అది పోషింపబడేదాన్ని ఇక్కడ స్థితి అంటాం. అటువంటి స్థితికి కారణభూతులను. తర్వాత లయము అంటే ఈ సృష్టింపబడింది పోషింపబడింది తర్వాత ఏమీ కనపడకుండా లయమైపోయేదానికి ఈ మూడింటికి కారణభూతులైన ఈ సమస్త పదార్థములందు వ్యాపించి ఉన్నవారు ఎవరిని మనం ధ్యానించాలి? ఈ సృష్టికి ఆధారమైన స్వరూపము, ఈ పోషింపబడేదానికి ఆధారమైన స్వరూపము, ఈ లయమయ్యేదానికి ఆధారమైన స్వరూపము ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపాన్నే ఇక్కడ మనం సర్వత్రా ధ్యానించుచూ ఉండాలి. ఇక ఎందుకు మరి ఆ సర్వత్రా అటువంటి స్వరూపాన్ని మనం ధ్యానించాలి అంటే అంతకన్నా ఈ భూప్రపంచం మీద రెండో వస్తువు ఇంకొకటి లేనే లేదు. ఏదైనా సరే ఒకటి సృష్టింపబడింది అంటే ఒక వస్తువే కాదు, ఒక సంకల్పమే కాదు,
ఏదైనా ఒక చిత్ర విచిత్రాలే కాదు, అనేకంగా ఈ ప్రపంచంలో మనకి అక్కడికక్కడ కొత్తగా కనపడింది అంటే అది అక్కడికే మనకు సృష్టింపబడ్డట్టే లెక్క. తర్వాత అది ఒక ఫలానా వస్తువు ఈ విధంగా ఉన్నది, ఎప్పుడు మనం ఈ వస్తువుని చూడలేదు అని అనుకున్న భావన ఏదైతే ఉన్నదో అదే అక్కడ మనకు సృష్టింపబడింది అని. తర్వాత అదేమవుద్ది, ఆ వస్తువుకి సంబంధించిన వివరణ ఏదైతే ఉన్నదో దాన్ని గురించి విచారించటం కానీ, దాన్ని గురించి చర్చించుకోవటం కానీ, తర్వాత దాన్ని పోషింపబడటం అనేది జరుగుద్దన్నమాట. మొదట మనకు ఆ వస్తువు యొక్క ఎప్పుడూ మనం చూడలేదు, ఎప్పుడూ దాన్ని గురించి వినలేదు, అయినప్పటికీ మనకు తటస్థంగా అది కనపడ్డప్పుడు ఆ కనపడ్డదాన్ని ఇది ఎప్పుడూ మనం చూడలేదు, ఎప్పుడూ దీన్ని మనం గుర్తించుకోలేదు, మనకు తెలియదు అనుకున్న తర్వాత ఇది ఫలానా వస్తువు అంట, ఈ వస్తువుకు సంబంధించిన వివరణ ఈ విధంగా ఉంటుంది అని దాన్ని గురించి మనం విచారించి చర్చించుకునేది ఏదైతే ఉన్నదో అది పోషింపబడటం. మళ్ళీ తర్వాత కొంత సమయానికి ఏమవుతూ ఉంటుందంటే అది ఏమీ లేకుండా దైన ఉనికి కానీ, ఆ సృష్టింపబడ్డ గుర్తు కానీ, ఈ పోషింపబడ్డ దీని యొక్క ఉనికి కానీ, ఈ రెండు అంటూ లేకుండా పోయేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ లయింపబడుతూ ఉన్నది. ఈ మూడు క్రియలు మొత్తం కూడా ఈ ప్రపంచంలో ఈ మూడు క్రియలంటూ లేకుండా ఏది కూడా లేనే లేదు. అయితే ఈ మూడు క్రియలంటూ సృష్టి స్థితి లయాలు అంటూ లేకుండా ఏదీ లేనప్పుడు దీనికి ఈ మూడు అయితే మనకు కనపడుతూ ఉన్నాయి. సృష్టింపబడటం అనేది కనపడుతూ ఉంటేనే మనకు అక్కడ సృష్టింపబడిందని చెప్పుకుంటున్నాం. అదే మళ్ళీ తర్వాత పోషింపబడేది మనకు కనపడుతూ ఉన్నది, తర్వాత లయమైపోయేది కూడా మనకు కనపడుతూనే ఉన్నది. ఈ మూడు క్రియలు మనకు కనపడుతూనే ఉన్నాయి. కానీ ఈ మూడు క్రియలు జరిగేదానికి ఆధారమైన స్వరూపము అంటూ మనకు కనపడటం లే. ఎక్కడ ఉన్నది ఆ స్వరూపము, ఏ విధంగా ఉన్నది? మరి ఈ మూడు క్రియలు ఈ మూడు మార్పులు జరగాలి అంటే వెనకాల జరిగేదానికి ఒక కదిలేదానికి కదిలించేదానికి ఒక శక్తి ఆధారం అంటూ లేకపోతే ఈ మార్పులంటూ జరగవు కదా. పుట్టింది పుట్టిన కాడంటూ ఉండలేదు, తర్వాత అది పోషింపబడుతూ పెరిగింది, ఆ పెరిగిన కాడ ఉండకుండా మళ్ళీ లయమైపోతూ ఉన్నది. ఈ తిరిగి ఇది మార్పులు చేర్పులు జరిగి ఏమీ కనపడకుండా పోతూ ఉన్నాయి అంటే ఈ సృష్టి మొత్తంలో ఈ ప్రపంచంలో మొత్తంలో కూడా జరిగే యొక్క ప్రక్రియ ఇంతకన్నా వేరే ఏమీ లేనే లేదు. కానీ ఈ మూడైతే మనకు కనపడుతూ ఉన్నాయి, కానీ ఈ మూడింటికి ఆధారమైన స్వరూపము అంటూ మనకు కనపడటంలో అది ఎక్కడ ఉన్నది, ఏమై ఉన్నది, ఏ రూపానున్నది అన్న విషయాన్ని తెలుసుకునే దానికే ఆధారమైన స్వరూపమే, ఈ మూడింటికి ఆధారమైన స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపము అని మనకి ఇక్కడ ఈ శాస్త్రము ద్వారా పెద్దల ద్వారా మనకు తెలియజేయుచున్నారు. అయితే మనం ఎవరిని ధ్యానించాలి అంటే ఆ స్వరూపాన్నే మనం ధ్యానించాలి అని చెబుతూ ఉన్నారన్నమాట. ఇంకా ఒకటి రెండవది, సమస్త పదార్థముల యందు వ్యాపించి ఉన్నవారును. సమస్త పదార్థాలు అంటే ఒకటి రెండు పదార్థాలు కాదు, ఏ వస్తువు చూసినప్పటికీ కూడా, ఏ వస్తువు అయినప్పటికీ కూడా ఆ వస్తువులందు పరమాత్మే వ్యాపించి ఉన్నాడు కానీ వేరే ఇంకొకరు కానే కాదు. అది మరి ఆ వస్తువులందు పరమాత్మ ఏ విధంగా వ్యాపించి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూడాలి. ఆ వస్తువులందు మనం చూడాలి అంటే తప్పనిసరిగా ఏదైనా సరే మనం ఒకటి అనుభవపూర్వకంగా మనం పొందాలి, మనం తెలుసుకోవాలి అన్నప్పుడు అందులో ఈ భగవంతుని యొక్క తత్వం అనేది బయటకి వెతికి జ్ఞానంతో విచారణ ఆలోచన చేసి
ఊహలతోటి ఊహించుకుంటే ఈ భగవంతుని యొక్క తత్వం అనేది తెలియసేది కాదు, తెలియబడేది కూడా కాదు. మరి ఏ విధంగా తెలుసుద్ది, ఏ విధంగా తెలియబడుద్ది అని అంటే తనలోనే ఉండి ఇప్పుడు చెప్పుకున్న ఈ సృష్టి స్థితి లయాలనేది మన శరీరానికి జరుగుతూ ఉన్నాయి, మన ఆలోచన సంకల్ప వికల్పాలకు జరుగుతూ ఉన్నాయి, మనం చేసే సమస్త కార్యకలాపాలకి ఈ త్రికరణాలు, ఈ 3 కరణాలు అనేది సమస్తం మొత్తం కూడా చేసే పనులకి ఈ 3 అంటూ లేకుండా మనం ఏ పని కూడా చెయ్యటంలా. మొట్టమొదట ముందు మనం తెలుసుకోవలసింది ఏంటిది అంటే ఏది జరిగినా సరే ఈ 3 అంటూ ఉండయి అని మనకు పెద్దలు శాస్త్రము చెప్పినప్పుడు ముందు మన మీద మనం పరిశోధన చేసుకోవాలి. ఏ విధంగా? మనం ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే మట్టికి అనేక రకాల సంకల్పాలు మనం చేస్తూ ఉన్నాం. ఆ అనేక రకాల సంకల్పాలు చేసేటప్పుడు ఆ సంకల్పం మొదట లేకపోయినా ఆ లేకపోయిన సంకల్పానికి ముందుండ యొక్క స్థితి ఏంటిదో మనకి ఎవరికి కూడా తెలియదు. మనకి ఏది గుర్తొచ్చుద్ది? సంకల్పించినాక ఫలానా ఆలోచన ఈ విధంగా ఈరోజు ఈ పని చెయ్యాలి, ఈరోజు ఈ పనికి సంబంధించిన విధానం ఉన్నది అని మన ఆలోచన వచ్చినాక ఆ ఆలోచనకు సంబంధించిన వాతావరణం, ఆ ఆలోచనకు సంబంధించిన పని ఏదైతే ఉన్నదో అది మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ అసలు ఆలోచనకు ముందు ఉండే యొక్క స్వరూపం ఏంటిదో మనకు తెలియదు. ఇక ఇప్పుడు మనం దేన్ని చూస్తూ ఉంటాము? నిరంతరము వచ్చిన ఆలోచన కానిది దేనికి సంబంధించింది అని దాన్ని పట్టుకొని మనం ఈ ప్రపంచం వైపు అంటే ఇంద్రియాదుల వైపు, దేహం వైపు వచ్చి వెళ్ళిపోతున్నామే. కానీ దీనికి ముందుండ స్వరూపం భగవంతుడు అని మనం తెలియబడట్లా. ఇక్కడ మనం ఎవరిని ప్రార్థించాలి? సృష్టి అంటే మన సంకల్ప రూపకమే సృష్టి. మరి సృష్టికి అది సృష్టి అయిందంటే సృష్టి అయిన కాడ ఉండకుండా మళ్ళీ అది పోషింపబడుతూ ఉన్నది. ఒకదాన్ని గురించి మనం సంకల్పించాము అంటే తర్వాత దాని గురించి పని ఏ విధంగా చెయ్యాలి, ఎట్లా దాన్ని సాధించాలి అని దాని గురించి పోషింపబడటం అనేది జరుగుద్ది. ఆ పోషింపబడిన తర్వాత మళ్ళీ తర్వాత అది సాధించినాక మళ్ళీ దాని ఉనికంటూ ఏమీ లేకుండా పోతూ ఉన్నది. ఈ కార్యకలాపాలు, ఈ త్రికరణాలు అనేది ఈ శరీరం కనపడే ఉపాధికి సంబంధించి ఉండయి, కనపడకుండా సంకల్ప రూపకములో ఉండయి. ఈ విధంగా ప్రతి వస్తువులో కూడా ఈ విధంగా కనపడకుండా పరమాత్మ ఉన్నాడు అని చెప్పినప్పుడు అప్పుడు ఈ శరీరం కూడా ఒక వస్తువే. ఎవరైతే ఈ శరీరంలో ఉండ, ఈ వస్తువనే శరీరంలో ఉండ పరమాత్మనే, ఆత్మనే ఎవరైతే ఇట్టిది ఆ ఆత్మ యొక్క స్వరూపము అని అనుభవపూర్వకంగా రూపకమే తాను, శరీరమే ఉండ స్వరూపం శరీరంలో ఉండి ఏ విధంగా ఉన్నాడు అని పరిశోధించి ఆ స్వరూపమే తానై ఎప్పుడైతే ఆ స్వరూపం కాడా నిలబడగలుగుతాడో అప్పుడే ఈ శరీరం నేను కాదు, శరీరానికంటే సూక్ష్మంగా ఉండే ఏ జ్ఞానం ఆత్మరూపకమే నేను అనే అటువంటి అనుభవము తనకు వచ్చిన తర్వాతే ఈ ఆత్మ యొక్క స్థితి ఇటువంటిది అని మనకు గోచరించేది అన్నమాట. అప్పుడు ఈ శరీరంలో, ఈ శరీరం అనే వస్తువులో ఏ విధంగా నేను అనే ఆత్మ యొక్క వస్తువు ఉన్నది అని సంగతి తెలిసిపోవటం జరుగుద్ది. అప్పుడే సర్వ వస్తువులలో కూడా పరమాత్మ ఏ విధంగా ఉన్నాడో అన్న విషయము మనకు అనుభవానికి వచ్చుద్ది. అట్లా మనం ఆ అనుభవానికి వచ్చిన యొక్క భగవంతుణ్ణి మనం నిరంతరము పూజించాలి, నిరంతరము ధ్యానించాలి, నిరంతరము కూడా వస్తువు కోసమే పరితపించాలి. ఎందుకు? మరి మన దగ్గరే ఉన్నది కదా, ఈ శరీరంలోనే ఉన్నది కదా. మరి శరీరంలోనే ఉండి శరీరంతో సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నది కదా. మరి ఎందుకు మనం పూజించాలి అని అంటే ఉండి కూడా మనకు తెలియటం లేదు కాబట్టి.
శరీరములో ఉన్నప్పటికీ కూడా శరీరములో ఏ విధంగా ఉన్నది, ఎక్కడ ఉన్నది అన్న విషయం మనకు తెలియటం లేదు. కాబట్టి అది తెలుసుకునేదాకా, అది పొందేదాకా ఏది అడ్డుగా ఉన్నదో ఆ అడ్డును ఏదైతే ఉన్నదో దాన్ని విచారించి ఆ అడ్డును తొలగించుకొని వాస్తవమైన ఉన్న వస్తువు కాడ చేరుకునే యొక్క మార్గం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ భగవంతుణ్ణి చేరుకునే మార్గము. అందువల్ల సమస్త వస్తువుల్లో ఆ విధంగా కానీ మనం పరమాత్మని కానీ దర్శించగలిగినట్లయితే ఇక అసత్పదార్థాలు అంటూ వేరే ఇంకోటంటూ ఉండవు అన్నమాట. జడరూపులు కాని వారును చేతనా స్వరూపులను పరతంత్రులు కాని వారును, అంటే జడమల్లే ఎప్పుడూ కూడా ఉనికంటూ లేనివారు. జడమంటే ఇక్కడ జడస్వరూపం అంటే ఏంటిది అంటే ఏదైనా సరే ఒక చేతనా స్వరూపం చేత ఒకటి కల్పింపబడిన వస్తువు ఏదైతే ఉన్నదో దానికి స్వయం శక్తి అంటూ లేకుండా ఉండేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ జడస్వరూపం. ఇక్కడ ఏది జడస్వరూపం? మన శరీరం అనేది జడస్వరూపం. దీనికి స్వయం శక్తి అంటూ లేనే లేదు. స్వయం శక్తి, దీనికి శక్తి కావాలి అంటే పరమాత్మ యొక్క చైతన్యం ఆధారం ఉంటేనే దీనికి శక్తి అనేది వచ్చేది. లేకపోతే ఇది జడమన్నమాట. ఇది జడమన్న సంగతి మనకి ఏ విధంగా తెలియాలి? మనది శవంగా మారినప్పుడు ఇది జడంగా ఆడబడి ఉంటాం, మనం అందరం చూస్తూనే ఉన్నాం. అంతకంటే అనుభవం అనేది మనకు తెలుసుకోవలసిన పని లేనే లేదు. మరి ఆ జడం మరి ఇది కదలాలి అన్నప్పుడు ఆ చేతనం అనేది దీంట్లో ఉన్నప్పుడు ఇది కదులుతుంది, సర్వకార్యకలాపాలన్నీ చేస్తూ ఉన్నది. చేతనం తొలగిన మరుక్షణం జడమైపోతుంది. అట్లా అందువల్ల అటువంటి ఒకరి ఆధారంతో ఉండేది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ జడస్వరూపం. ఇక్కడ రెండవది పరతంత్రులు గారంటే ఎవరి ఆధారం అంటూ లేకుండా, ఎవరి సహాయార్థం అంటూ లేకుండా తనకు తానుకు స్వయంభుగా ఉండే యొక్క చేతన స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ భగవంతుడు అని మనకు తెలియజేయటం జరిగింది. కాబట్టి మనం ఎవరిని పూజించాలి? అటువంటి చేతనా స్వరూపమైన భగవంతుణ్ణి మనం నిరంతరం పూజ చేయాలి. ఎందుకు చేయాలి? ఆ స్వరూపం మనమే కాబట్టి, మనమైన స్వరూపం మనకు తెలియదు కాబట్టి ఆ మనమైన స్వరూపాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం ఏదైతే ఉన్నదో దానికోసమే నిరంతరం మనం పూజించాలి, సేవించాలి భక్తితో నిరంతరం. అది తప్ప రెండవది అది చేరుకున్నదాకా, రూపకంగా మారిందాకా ఇక రెండవదంటూ పట్టకుండా చేసే యొక్క ప్రయత్నం అయితేనే అది దృఢతరమైన ప్రయత్నము. అటువంటి ప్రయత్నం అయితే తప్ప భగవంతుణ్ణి చేరుకునేది ఇంకా ఎటువంటి ప్రయత్నంతో ఏ కొరతుండా సరే ప్రయత్నంలో భగవంతుణ్ణి చేరుకోలేరు. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు ఏ భగవంతుని యొక్క తత్వంని చేరుకునేదానికి మార్గం ఏదైతే ఉన్నదో అది ఇటువంటి భాగవత రత్నాకరమనే ఇటువంటి విధానం మార్గాన్ని చూపించే యొక్క గ్రంథాలు కానీ లేకపోతే చేరుకున్న మహనీయుల యొక్క సహాయార్థముతోటి వాళ్ళని సేవించి వాళ్ళ యొక్క మార్గాన్ని చూపించిన విధానాన్ని నడిచి ఇక్కడ భగవతత్వాన్ని చేరుకోవటమే మానవుడి యొక్క కర్తవ్యము అని మనకు తేట తెల్లమగుచూ ఉన్నది. ఓం తత్ సత్.